హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జీఆర్ఈ ఎగ్జామినేషన్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలో. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని చెప్పి ట్యాప్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో చాలామంది స్టూడెంట్స్ అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాస్టర్స్ చేద్దాం అనుకుంటారు, అది కూడా అబ్రాడ్ వేరే కంట్రీకి వెళ్ళి చేద్దాం అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు లైక్ ఎంఎస్ కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి, సో చాలామంది రాసే ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి జీఆర్ఈ. సో ఈ జీఆర్ఈ ఎగ్జామినేషన్ అసలు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ప్యాటర్న్ ఏంటి, అసలు ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, సో కంప్లీట్ ఫీజు ఎంత, సో ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా. సో ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జీఆర్ఈ యొక్క హైలైట్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీఆర్ఈ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్. సో దాని రిలేటెడ్గా పర్టికులర్ వెబ్సైట్ అయితే ఇది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మీకు. సో మోస్ట్లీ ఈ ఒక పాపులర్ ఎగ్జామ్ దేనివల్ల ఏంటంటే మాస్టర్స్ వల్ల. ఎంఎస్ ఎవరైతే చేస్తారో యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళి ఎంఎస్ చేసే వాళ్ళు ఫస్ట్ జీఆర్ ఎగ్జామ్ అయితే రాస్తూ ఉంటారు చాలామంది. అండ్ ఈవెన్ ఎంబీఏ వాళ్ళు కూడా మీకు వేరియస్ అబ్రాడ్ కాలేజెస్ కూడా, యూనివర్సిటీస్ కాలేజెస్ కూడా ఈ యొక్క జీఆర్ఈ స్కోర్ని బేస్ చేసుకొని మీకు అయితే అక్కడ కాలేజ్లో సీట్స్ అయితే అవైలబుల్గా ఉంటే మీకు ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఈటీఎస్ అని కండక్ట్ చేస్తారు, ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఒక ఆర్గనైజేషన్ వీళ్ళు కండక్ట్ చేస్తారు. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి కంప్యూటర్ డెలివరబుల్ టెస్ట్ ఉంటుంది, పేపర్ డెలివర్ టెస్ట్ ఉంటుంది, జీఆర్ఈ ఎట్ హోమ్ కూడా ఉంటుంది. సో జీఆర్ఈ ఎగ్జామినేషన్ ఫీ చూసుకుంటే జనరల్ టెస్ట్కి వచ్చేసి 22,550 రూపీస్, జీఆర్ఈ సబ్జెక్ట్ టెస్ట్ వచ్చేసి 14,500 రూపీస్ ఉంటుంది. సో ఇది మీరు ఇది ఎప్పటికప్పుడు మారొచ్చు, టెంటేటివ్ మాత్రం ఇది. సో ఎగ్జాక్ట్గా ఇదే ఉంటుందని చెప్పలేము. సో జీఆర్ఈ వ్యాలిడిటీ వచ్చేసి మనకి టోటల్ 5 years ఉంటుంది. స్కోర్ రేంజ్ వచ్చేసి చూసుకుంటే వెర్బల్ రీజనింగ్ స్కోర్ వచ్చేసి 130 to 170, క్వాంటిటేటివ్ రీజనింగ్ స్కోర్ రేంజ్ వచ్చేసి 130 to 170, అనలిటికల్ రైటింగ్ స్కోర్ వచ్చేసి రేంజ్ 0 to 6 ఉంటుంది. సో జీఆర్ రిలేటెడ్గా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి, ఇలాంటి ఇష్యూస్ వచ్చినా కానివ్వండి, మీరు ఇవైతే కన్సల్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జీఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి. మనకి చెప్పాను కదా ఇందాక మీకు 3 types ఆఫ్ రిజిస్ట్రేషన్ బేస్ ఉంటుంది. ఒకటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఓవర్ ఫోన్ ఉంటుంది, థర్డ్ రిజిస్ట్రేషన్ ఓవర్ మెయిల్ ఉంటుంది. సో మ్యాక్సిమం అందరూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కొన్ని ఫాలోస్ ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్కి విజిట్ అయిన తర్వాత మీరు అక్కడ ఫస్ట్ జీఆర్ఈ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి, క్యాండిడేట్ ప్రొఫైల్ అంటారు. ఈ ఒక క్యాండిడేట్ ప్రొఫైల్ మీ యొక్క నేమ్ కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫోన్ నెంబర్, కమ్యూనికేషన్ ప్రిఫరెన్సెస్, ఇలా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంటారు. దాని తర్వాత మీరు ఒక ఈటీఎస్ పోర్టల్ ఉంటుంది. ఆ ఈటీఎస్ పోర్టల్లో మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవుతారు. దీని తర్వాత మీరు ఏంటంటే టెస్ట్ టైప్ చూస్ చేసుకుంటారు. నేను చెప్పాను జనరల్ టెస్ట్, సబ్జెక్ట్ టెస్ట్ అని చెప్పేసి ఏదైనా మీ యొక్క రిలేటెడ్గా ఒక టెస్ట్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత మీకు ఎగ్జామ్ సెంటర్, డేట్స్ చూస్ చేసుకుంటారు. సో చూస్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫీ పేమెంట్ చేస్తారు. ఫీ వచ్చేసి చెప్పాను మీకు టెంటేటివ్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ ఇదే అమౌంట్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు, మీరు ఎప్పుడైనా వీడియో చూడొచ్చు కాబట్టి. సో ఇది ముందు చెప్తున్నాను మీకు. అప్పుడప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్. సో ఇది వచ్చేసి మీరు క్రెడిట్ కార్డ్ కానివ్వండి, డెబిట్ కార్డ్ కానివ్వండి, రెండిట్లో ఏదైనా పే చేయొచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి చూసుకున్నట్టు చెప్పాను కదా ఇందాక, దాని గురించి చూసుకో డీటెయిల్ కొన్ని ఫీ ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఫీస్ ఉంటాయి. మీరు ఒక స్కోర్ రివ్యూ చూడటానికి, స్కోర్ రీఇన్స్టాల్మెంట్, సో రిటర్న్ పేమెంట్స్, ఇలాంటి మొత్తం కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాను. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు పాస్ చేసుకునే వీడియోని. నెక్స్ట్ జీఆర్ఈ టెస్ట్ డేట్స్ చూసుకుంటే 2021. అండ్ ఇక్కడ మెయిన్గా మనకి జీఆర్ వచ్చేసి మీరు ఇయర్ 5 times అయితే రాయొచ్చు, వన్స్ ఆఫ్టర్ 21 days. సో బోత్ జీఆర్ఈ హోమ్ అని కానివ్వండి, టెస్ట్ సెంటర్ కానివ్వండి, ఫెసిలిటీస్ రెండు అవైలబుల్గా ఉంటాయి. ఫర్ హోమ్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ వచ్చేసి మీకు అపాయింట్మెంట్ ఓన్లీ ఆఫ్టర్ 24 hours ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇక్కడికి కింద ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మీకు అప్కమింగ్ 2024 సంబంధించిన డేట్స్ అయితే ఇవి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ రిలేటెడ్గా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు కావాలంటే పాస్ చేసుకుని స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు మీరు దీన్ని. నెక్స్ట్ జీఆర్ఈ ఎలిజిబిలిటీ చూసుకుంటే అకార్డింగ్ టు ఈటీఎస్ ఇక్కడ మీకు ఎక్కడ ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు వీళ్ళు. సో రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్, ఎడ్యుకేషన్ మీరు జీఆర్ఈకి సైన్ అప్ అయితే అవ్వచ్చు, మీరు ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు. సో క్యాండిడేట్ మస్ట్ టేక్ జీఆర్ఈ నెవర్త్లెస్ ఇఫ్ దే ఆర్ అప్లయింగ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ అండి, అది మీకు తెలిసిందే. సో మాస్టర్స్ ప్రోగ్రామ్ ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఫారెన్ కంట్రీస్లో ఖచ్చితంగా మీరు జీఆర్ఈ ఎగ్జామ్ రాయొచ్చు. సో చాలా యూస్ఫుల్ ఎగ్జామ్ అది. సో అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రీవియస్గా మనకి ఐడెంటిటీ ప్రూఫ్ కింద పాస్పోర్ట్ అయితే అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే మీకు ఆధార్ కార్డు కూడా సరిపోతుంది. ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ రిలేటెడ్గా మీకు రిజిస్టర్ అయ్యేటప్పుడు జీఆర్ఈ సరిపోతుంది. నెక్స్ట్ జీఆర్ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ అండ్ పేపర్ బేస్డ్ కొన్ని డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి కంప్యూటర్ బేస్డ్ వచ్చేసి అడాప్టివ్ నేచర్, చాలామంది రాస్తూ ఉంటారు ఇదే. జీఆర్ఈ జనరల్ టెస్ట్ ఫార్మాట్ వచ్చి మనకి 3 different సెక్షన్లు ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అనలిటికల్ రైటింగ్, సెకండ్ వచ్చేసి వర్బల్ రీజనింగ్, థర్డ్
క్వాంటిటేటివ్ రీజనింగ్. సో మేజర్గా ఆల్ సెక్షన్స్కి వచ్చేసి మీకు 2 సబ్ సెక్షన్స్ అయితే ఉంటుంది. టోటల్ స్పాన్ ఫర్ జనరల్ టెస్ట్ వచ్చేసి 1 hour 58 minutes అయితే మీకు టైం అయితే కేటాయిస్తారు. నెక్స్ట్ 3 మెయిన్ సెక్షన్స్ ఆఫ్ జిఆర్ వచ్చేసి ఇక్కడ నేను ఇందా చెప్పాను కదా, 3 రిలేటెడ్గా టోటల్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అలాటెడ్ టైం ఎంత అనేది నేను ఇక్కడ ఒక టేబులర్ ఫార్మాట్లో మీకు వేయటం జరిగింది, మీరు చెక్ చేసుకుంటే. సో అనలిటికల్ రైటింగ్ వచ్చేసి అనలైజ్ అన్ ఇష్యూ ఉంటుంది, టాస్క్ 30 minutes ఉంటుంది. వెరబల్ రీజనింగ్ 2 sections ఉంటుంది. ఇక్కడ సెక్షన్ 1 వచ్చేసి 12 questions ఉంటాయి, సెక్షన్ 2 వచ్చేసి 15 questions ఉంటాయి. సో సెక్షన్ 1కి 18 minutes, సెక్షన్ 2కి 23 minutes. క్వాంటిటేటివ్ రీజనింగ్లో కూడా 2 sections ఉంటాయి. సెక్షన్ 1 12 questions 21 minutes, సెక్షన్ 2 15 questions 26 minutes అనేది ఇక్కడ మీకు టైం అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ జిఆర్ఈ అనలిటికల్ ఎబిలిటీలో మనం చూసుకున్నట్టయితే సో డీటెయిల్గా ఫస్ట్ సెక్షన్ వచ్చేసి కంప్రెసింగ్ 2 type of questions ఉంటాయి, అనలైజ్ అన్ ఇష్యూ అండ్ అనలైజ్ అన్ ఆర్గ్యుమెంట్. వచ్చేసి 2 type of టాస్క్ ఉంటుంది ఈ సెక్షన్లో. క్యాండిడేట్స్ 30 minutes టు అటెంప్ట్ 1 section ఫర్ ఈచ్ జిఆర్ఈ అనలిటికల్ రైటింగ్ ఇన్ విచ్ సో వాళ్ళు ఏంటంటే అనలైజింగ్ ది లాజికల్ సౌండ్నెస్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్స్ గురించి ఉంటుంది ఇక్కడ. సో మీరు కావాలంటే మాక్ పేపర్స్ లాంటి వాటిలో మీరు ట్రై చేయొచ్చు, మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి వేరియస్ రిలేటెడ్. నెక్స్ట్ జిఆర్ఈ వెర్బల్ రీజనింగ్ కూడా అలాంటిదే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. టోటల్ 27 questions ఉంటే 41 minutes ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ యొక్క ప్రాక్టీస్ అనేది ముఖ్యం, మాక్ టెస్టింగ్ అనేది ముఖ్యం. సో వర్బల్ రీజనింగ్ డిఫికల్ట్ ట్రికీ క్వశ్చన్స్ అయితే అడగడానికి ఆస్కారం అయితే ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా మీరు మాక్ టెస్ట్ అనేది ప్రిపరేషన్ చేసుకోవాలి. మీరు ఎన్ని మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది మీకు. క్వాంటిటేటివ్ రీజనింగ్ కూడా అలాగే ఉంటుంది. సో మీకు వేరియస్ ఉంటుంది, ఇక్కడ కూడా 27 questions ఉంటాయి, 47 minutes టైం అయితే ఇవ్వటం జరుగుతుంది. మీకు వేరియస్ క్వశ్చన్స్ అయితే రావచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే క్వాంటిటేటివ్ కంపారిజన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, సో ఇలా వేరియస్ ఉంటాయి మీకు ఇన్ డీటెయిల్గా. సో అఫీషియల్గా నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను వెబ్సైట్ది. సో మీరు అక్కడికి వెళ్ళి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సిలబస్ ఎలా ఉంటుంది అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడ. నెక్స్ట్ జిఆర్ఈ కట్ ఆఫ్ చూసుకోండి. ఇక్కడైతే మినిమం ఇచ్చాను, నేను కట్ ఆఫ్ అయితే ఇచ్చాను రిగార్డింగ్ సమ్ కాలేజెస్ రిలేటెడ్. మీరు చూసుకోవచ్చు, అఫీషియల్గా మీరు కావాలంటే అఫీషియల్ వెబ్సైట్లో కూడా మెన్షన్ చేస్తారు, మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.